సోదరులారా సోదరిమణులారా, ఇక కేరళకు సంబంధించి మొత్తం జిల్లా పంచాయతీలు అంటారు, వీటిని జిల్లా పరిషత్తులు అంటారు. జిల్లా పరిషత్తులకు సంబంధించి మొత్తం 14 ఉంటే అక్కడ ఎల్డిఎఫ్ యూడిఎఫ్ కాంగ్రెస్ వర్సెస్ వామపక్షాలు 7 గెలుచుకొని సమానంగా మనకి కనిపిస్తూ ఉన్నాయి. ఈ ఎన్నికలు ఏమైనా ఊరటనిచ్చిన అంశం ఏదైనా ఉందంటే వామపక్షాలకి, కేరళ ప్రభుత్వానికి ఇది ఒక్కటి అనేది చెప్పక తప్పదు. ఎల్డిఎఫ్కి ఎన్నికలు ఓవరాల్గా చూసినప్పుడు నిరాశనే మిగిల్చినాయి అనేది మనం చెప్పుకోవచ్చు. సో చేపట్టినటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు స్థానికల్లో కనిపిస్తూ ఉన్నాయి. ప్రభుత్వ వ్యతిరేకత కూడా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఈ మధ్యకాలంలోనే మనం పత్రికల్లో, మ్యాగజైన్స్లో, ఛానల్స్లో మనం చూసాం. బీపీఎల్ బిలో పావర్టీ లైన్, కనీస పోషక విలువలు తీసుకున్నటువంటి పేదలు, నిరుపేదలు కేరళ రాష్ట్రంలో లేరని, ఇది కేరళలో వామపక్ష ఉద్యమాలకి ప్రతీకగా నిలబడ్డదనేది. సో నేను కాదంటలేదు, వామపక్షాలు కొన్ని లోపాలు ఉంటే పక్కన పెట్టండి. లోపాలు ఉన్నవాళ్ళు అందరూ ఉంటారు, అన్ని వ్యవస్థలు, వ్యక్తులు ఉంటారు, సంస్థలు ఉంటాయి, వ్యవస్థలు ఉంటాయి, పొలిటికల్ పార్టీలు కూడా ఉంటాయి. కానీ పావర్టీ లెవెల్స్కి సంబంధించి వచ్చినప్పుడు పేదరిక గీత అంటారు. మినిమం ఇంత ఆదాయం కలిగితే, రోజుకి ఇంత ఆదాయం లేనటువంటి, అంటే పట్టణ ప్రాంతాల్లో 2900 క్యాలరీస్, గ్రామీణ ప్రాంతాల్లో 3300 క్యాలరీస్ ఫుడ్ తీసుకోలేనటువంటి వాళ్ళు, అదేవిధంగా రోజుకు ఒక 100 రూపాయలు ఎంతో సుమారుగా ఆదాయం లేనటువంటి వాళ్ళు వీళ్ళని నిరుపేదలుగా భావిస్తారు. ఈ గ్రామీణ లేకపోతే పట్టణ ప్రాంతాల్లో ఉన్నటువంటి స్లమ్స్లో ఉన్నటువంటి పేదల్లో అత్యంత నిరుపేదల్ని అప్గ్రేడ్ చేసినటువంటి సందర్భాన్ని అక్కడ అధికారంలో ఉన్నటువంటి కమ్యూనిస్ట్ పార్టీ క్రెడిట్గా చెప్పొచ్చు. సో యూడిఎఫ్ నుంచి వినపడుతున్నటువంటి మాట ఏంటంటే, అక్కడ సహజంగానే భారతదేశానికి స్వతంత్రం రాకముందు నుంచి అది ఒక జంక్షన్ పాయింట్గా ఉన్నది. కొచ్చిన్ ఏదో ఉంటుంది అక్కడ కేరళ తిరువనంతపురం ప్రాంతంలో, అది సముద్ర తీర ప్రాంతం కేరళకి సంబంధించి. అక్కడ సముద్రపు ఉత్పత్తులు దాని మీదనే ఆధారపడే ప్రజానికం కూడా ఎక్కువ ఉంటారు. సో సహజంగానే కేరళకి సంబంధించి క్రిస్టియన్ మిషనరీస్ ఎక్కువ మంది వచ్చినటువంటి సందర్భాన్ని మనం చూస్తాం. ఈ క్రమంలో కేరళలో క్రిస్టియన్ మిషనరీస్ కూడా కేరళ అభివృద్ధిలో సంపూర్ణ అక్షరాస్యత సాధించడంలో కానీ, ఇతర విద్యా, వైద్యం, ఉపాధి రంగాలకు సంబంధించి కానీ అనేక సేవా కార్యక్రమాల్లో పెద్ద ఎత్తున చేస్తూ ఉంటారు. దీన్ని వెనక్కి కొట్టడం కోసం బీజేపీ, ఆర్ఎస్ఎస్ శ్రేణులు అటు క్రిస్టియన్ ఆర్గనైజేషన్స్తోని, కమ్యూనిస్ట్ పార్టీలతోని పోటీపడి పనిచేస్తున్న సందర్భాలని, మాటల్ని మనం గత 2 దశాబ్దాలుగా వింటూనే ఉన్నాం. సోదరులారా సోదరిమణులారా, సో పరిస్థితులు ఇలా ఉంటే ప్రభుత్వ వ్యతిరేకత స్పష్టంగా కనపడతా ఉంది. సో శబరిమల అయ్యప్ప స్వామి అంటే, శబరి అంటే మనకు తెలుసు, అయ్యప్ప స్వామి అంటే మనకు తెలుసు, నల్ల షర్ట్లు వేసుకొని, నల్ల దోవతలు వేసుకొని 41 రోజుల నుంచి సుమారుగా 3-4 నెలల రోజులు దీక్షలు చేసేటువంటి సందర్భాన్ని మనం చూస్తాం. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో అయ్యప్ప స్వామి మాల వేసుకోవటం, శబరి వెళ్ళటం అంటే చాలా రెస్పెక్ట్ చేస్తారు ఆ భక్తుల్ని. వాళ్ళు 41 రోజు కానీ, లేకపోతే వాళ్ళు విడిముళ్ళు, అయ్యప్ప స్వామి మాల వేసుకున్న తర్వాత విడిముళ్ళకి వెళ్ళినప్పుడు కూడా తెలుగు రాష్ట్రాల్లో ప్రధానంగా వాళ్ళకి దండలేసి వాళ్ళకి సెండ్ ఆపిస్తారు. క్షేమంగా వెళ్ళి లాభంగా రండి, ఆరోగ్యంగా రండి, దేవుని ఆశీస్సులతో రండి అని చెప్పేసి చేస్తూ ఉంటారు. సో అయ్యప్ప స్వామికి సంబంధించినటువంటి చర్చ మళ్ళీ ఇంకో సందర్భంలో చేద్దాం. సో దానికి సంబంధించి ఏమైనా అవకాశం ఉంటే మాల వేసుకున్న మాలదారులతో కూడా మాట్లాడిపించే ప్రయత్నం, ఏమైనా దాని మీద అవి వేసుకున్నటువంటి ఎక్స్పర్ట్స్తో మాట్లాడిపించే ప్రయత్నం భవిష్యత్తులో చేద్దాం. సో ఇదంతా ఒక భాగం అయితే కేరళ రాష్ట్రంలో ఉంది. అది అంటే మనకి అయోధ్యలో రామాలయం ఎంత ఫేమస్, భద్రాచలం ఎంత ఫేమస్, విజయవాడ కనకదుర్గమ్మ అమ్మవారు ఎంత ఫేమస్, శ్రీశైలం శివాలయం ఎంత ఫేమస్, కాశీ శివాలయం, వాణి విశ్వనాథుడు శివుడు యొక్క ఆలయం ఎంత ఫేమస్, అట్లా కొన్ని ఆలయాలు ఫేమస్ ఉంటాయి. అయ్యప్ప స్వామికి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా, కేరళ రాష్ట్ర వ్యాప్తంగా, తెలుగు రాష్ట్రాల్లో, భారతదేశ వ్యాప్తంగా అయ్యప్ప స్వామి టెంపుల్స్ ఉన్నాయి. కానీ శబరికే ఆ ప్రాధాన్యత ఉన్నదనేది చెప్పదలుచుకున్నాను. ఈ క్రమంలో సహజంగానే దేవాలయ ట్రస్ట్ బోర్డులకు సంబంధించి ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళు ట్రస్ట్ బోర్డు కమిటీ మెంబర్లు వేసుకుంటారు, చైర్మన్ కమిటీలు వేసుకుంటారు. గత 10 సంవత్సరాలుగా ఎల్డిఎఫ్ వామపక్షాలు అధికారంలో ఉన్నాయి కాబట్టి గుడులకు సంబంధించినటువంటి కమిటీలన్నీ వాళ్ళే వేశారు. దానికి సంబంధించినటువంటి శబరిమల అయ్యప్ప స్వామి ఆలయానికి సంబంధించినటువంటి ఏదైతే ఉన్నదో అక్కడ ఆలయంలో జరిగినటువంటి థెఫ్ట్ కేసు ఏదైతే ఉందో, బంగారు ఆభరణాల అదృశ్యం కేసుకు సంబంధించి ఆ బోర్డు చైర్మన్ సిపిఎం నేత పైన కేసు కావటం, దానికి సంబంధించి ఉన్నటువంటి లోకల్ పార్టీ ఆయన మీద సీరియస్గా ఏం స్టెప్ తీసుకోకపోవటం, అది కేవలం అయ్యప్ప స్వామి భక్తులకే కాదు, యావత్ కేరళ రాష్ట్ర ప్రజలు కూడా ప్రజాగ్రహానికి గురి కావాల్సింది. అది వాళ్ళ ఓన్గా ఫీల్ అవుతూ ఉంటారు. కొన్ని భక్తికి సంబంధించినటువంటి, టెంపుల్స్కు సంబంధించినటువంటి, జాతీయ సంపదకు సంబంధించినటువంటి, అది రైల్వే స్టేషన్లు, పోస్ట్ ఆఫీసులు, బస్ స్టాండ్లు, ఏరోప్లేన్స్, ఎయిర్పోర్ట్లు, ఇవన్నీ ప్రజలు మావని భావిస్తారు. ముఖ్యంగా
హైందవ సమాజం హిందూ సమాజం మావని భావిస్తుంది. దీనికి తోడు అంకమ్మకి నానమ్మ తోడైనట్టుగా ముఖ్యంగా అక్కడ అది భక్తిభావంతో విరాజిల్లే ప్రాంతం శబరిమల ప్రాంతం అంతా. దానికి ఆర్ఎస్ఎస్ వ్యక్తులు శక్తులు సంస్థలు వ్యవస్థలు అక్కడికి వెళ్ళి తిష్టవేసి బీజేపీని అధికారంలో తీసుకురావడానికి ఎజెండా పెట్టుకొని నిద్రాహారాలు మాని యజ్ఞం చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. క్రిస్టియన్ మిషనరీలు అంటే సర్వీస్ అంటే క్రిస్టియన్ మిషనరీస్, సేవాభావానికి మారిపోయారు క్రిస్టియన్ మిషనరీస్ అంటే. ఆర్ఎస్ఎస్ అనుబంధ ఐడియాలజీ విభాగాలన్నీ కూడా అక్కడ కేరళ వరదలు వచ్చినప్పుడు, కేరళ సమస్యలు వచ్చినప్పుడు, కరోనా సమస్యలు వచ్చినప్పుడు, ఇతర సమస్యలు వచ్చినప్పుడు క్రిస్టియన్ ఆర్గనైజేషన్స్కి బేస్డ్గా, క్రిస్టియన్ ఆర్గనైజేషన్స్కి సమాంతరంగా ఆర్ఎస్ఎస్ వ్యవస్థ అక్కడ పెద్ద సేవలు చేసినటువంటి సందర్భాన్ని మనం చూసాం. సో ముఖ్యంగా కొంతమంది ప్రాణాలను రక్షించడానికి ఆర్ఎస్ఎస్ స్వయం సేవక్ సంఘ కార్యకర్తలు ప్రాణాలను పణంగా పెట్టినటువంటి సందర్భాన్ని మనం చూసాం. ఇంత సున్నితమైనటువంటి పరిస్థితులు ఆ రాష్ట్రంలో ఉన్నప్పుడు అక్కడ శబరిమల అయ్యప్ప స్వామి ఆలయానికి సంబంధించినటువంటి బంగారు ఆభరణాలు తెప్టు కావటం ఆ భక్తులకే కాకుండా, హైందవ సమాజానికి సంబంధించిన అయ్యప్ప స్వామి భక్తులకే కాకుండా యావత్ ప్రజానిక ఆగ్రహానికి గురైనటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. దాంతో పాటు ఏదైతే ఉన్నదో ఎటువంటి చర్యలు తీసుకోకపోవటం వాళ్ళకి ఆగ్రహానికి కారణమైంది. ఇదంతా ఒక భాగమైతే ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం పినరయి విజయన్ చాలా మచ్చలేని నాయకుడే. కానీ ఈ ఎన్నికల్లో ఈ సందర్భాల్లో ఇప్పుడు గత 10 సంవత్సరాల తర్వాత ఆరోపణలు విమర్శలు వినపడుతున్న పరిస్థితిని మనం చూస్తాం. వీటినన్నింటినీ తుడిచిపెట్టి ప్రజలకు సమాధానం చెప్పాల్సినటువంటి పరిస్థితి ముఖ్యంగా ఆ రాష్ట్ర వామపక్ష ప్రభుత్వం మీద, పినరయి విజయన్ మీద మనకు కనపడతా ఉంది. ఇక ఎమ్మెల్యే ఎన్నికలకు సంబంధించి 2021లో మొత్తం 140 ఎమ్మెల్యే స్థానాలు ఉన్నాయి కేరళలో. 140 ఎమ్మెల్యే స్థానాలు ఉంటే రెండోసారి ఎల్డీఎఫ్ వామపక్ష ఎర్రజెండా పార్టీలకి 140లో 99 స్థానాలని ఎల్డీఎఫ్ ఎర్రజెండా పార్టీలకి కట్టబెట్టారు అక్కడ ప్రజలు 2021 జరిగినటువంటి ఈ శాసనసభ ఎమ్మెల్యే ఎన్నికల్లో. ఇక యూడీఎఫ్కి సంబంధించి 41 స్థానాలకే పరిమితమైంది. సో బీజేపీ ఒకటి త్రిశూర్ సంబంధించినటువంటి ఎమ్మెల్యే సీటు గెలుచుకున్న పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. ఇక బీజేపీకి సంబంధించి ఇట్లాంటి పరిస్థితులు నేనైతే తెలియజేసుకుంటా ఉన్నాను. అట్లా చూసుకున్నప్పుడు బీజేపీ 0 నుంచి 1తో స్టార్ట్ బోణి కొట్టినట్టుగా మనకు కనిపిస్తూ ఉన్నది. అక్కడ పెద్ద ఎత్తున ఆర్ఎస్ఎస్ ఇతర శక్తులు వ్యక్తులు పెద్ద ఎత్తున పనిచేస్తున్న పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. ఇక సిపిఎం కంచుకోట, కాంగ్రెస్ బీజేపీ జెండాలు ఎగురుతాయా? కేరళ గాలి ఎటు వీస్తుంది? సిపిఎం పట్ల ఎందుకు అంత వ్యతిరేకత అనేది సహజంగానే 5 సంవత్సరాల తర్వాతనే ప్రజలు వాళ్ళకు ఉన్నటువంటి సమస్యలు ఇచ్చా పాలక ప్రభుత్వాల మీద ఎగనెస్ట్గా ఉంటారు. కానీ వ్యతిరేకత సహజంగా వస్తుంది. ఒక్కసారికి 2 టర్మ్ చేసిన తర్వాత 3వసారి గెలవటం అనేది వాళ్ళు ఎంతో మహానుభావులు అయితే బీహార్ లాంటి చోట ఎక్కడెక్కడో గుజరాత్ నరేంద్ర మోడీ లాంటి అలాంటి చోట్ల కొన్ని చోట్ల సాధ్యమైంది. మళ్ళీ 3వసారి గెలవటం అంటే సరే వెస్ట్ బెంగాల్ గతంలో గెలిచారంటే అప్పుడు రాజకీయ పరిస్థితులు పరిణామాలు వేరు. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో 3వసారి ఒక రాష్ట్రంలో ఒక రాజకీయ పార్టీ గెలవటం అంటే అంత ఆషామాషి కాదు. ప్రజల్ని ఒప్పించడం మెప్పించడం కన్విన్స్ చేయటం అంటే ముఖ్యంగా చాలా కమిట్మెంట్ ఉండాలి, చాలా ఇది ఉండాలి. ఆ కమిట్మెంటు నీతి నిజాయితీ చిత్తశుద్ధులతో పాటు ప్రజల్లో ఖచ్చితంగా కొన్ని పథకాలు వాళ్ళలో వెళ్ళి జొరబడి పనిచేయాల్సిన అవసరం ఉన్నది. సో ఈ దప్ప వామపక్ష ఎల్డీఎఫ్ పార్టీ ఇది కోల్పోయిందా అనేది ఈసారి సిపిఎం పట్ల వ్యతిరేకత అర్థమవుతున్న పరిస్థితులు మనకు కనపడతా ఉన్నాయి. 2 టర్మ్స్ ఎల్డీఎఫ్ అధికారంలో, సిపిఎం పార్టీ అధికారంలో ఉంది. కాంగ్రెస్ ఇది ఇట్లా ఉంటే ఎల్డీఎఫ్కి ప్రత్యామ్నాయంగా గెలిచినటువంటి కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఉందో సహజంగానే కాంగ్రెస్ అంటే గ్రూప్ రాజకీయాలు, వాళ్ళకి ఇతర ప్రతిపక్ష పార్టీలు అవసరం లేదు. మనం చూసాం తెలంగాణ రాష్ట్రంలో 12,760 గ్రామ పంచాయతీలు జరిగితే నాకు తెలిసి బీఆర్ఎస్ ఓన్గా గెలిచిన దానికంటే వాళ్ళు 2 గ్రూపులు అయిన చాట వాళ్ళు ఒక గ్రూపు బీఆర్ఎస్కి ఇవ్వటం, లేకపోతే ఒక గ్రూపు ఇండిపెండెంట్గా పోటీ చేసిన చాట ఆ విధంగా చూసుకున్నప్పుడు వాళ్ళు పెద్ద ఎత్తున ఆ కాంగ్రెస్ గెలిచే సీట్లు ఏదైతే ఉన్నాయో ఇండిపెండెంట్లు కానీ బీఆర్ఎస్ ఇతర వామపక్ష ఇతర ప్రజాతంత్ర వ్యవస్థలు శక్తులు వ్యక్తులు గెలిచినటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. సో కాంగ్రెస్ గ్రూప్ రాజకీయాలకు పెట్టింది పేరు. వాళ్ళు మారారు అంటాం కానీ మారారు అనటానికి ఖచ్చితంగా పారామీటర్స్ ఏం లేవు. అక్కడ ఉన్నటువంటి కాలమాన పరిస్థితులకు అనుకూలంగా వాళ్ళు అట్లే ఉంటారు. వాళ్ళు మారతారన్నటువంటి భ్రమలు నాకైతే లేవు. సహజంగా గ్రూపులకి కాంగ్రెస్ పెట్టింది పేరు. ఆ పార్టీలోనే ఆ సిస్టమ్ ఉన్నట్టుగా మనకు అర్థమవుతూ ఉంటుంది. బీజేపీలో ఆ సిస్టమ్ ఏముండదు, వామపక్షాల సిస్టమ్ ఉండదు. పార్టీకి వ్యతిరేకంగా రేబల్గా నామినేషన్ వేస్తే వామపక్ష పార్టీలో ఎస్ఏ డ్యాంగేనే సస్పెండ్ చేసిన ఆల్ ఇండియా పార్టీ సెక్రటరీగా ఉంటే, బీజేపీ కూడా అవసరమైతే ఎల్కే అద్వానీని పక్కన పెట్టినాయి, వెంకయ్యనాయుడిని పక్కన పెట్టినాయి. సో నిర్మాణానికి సంబంధించి అటు లెఫ్ట్ పార్టీ రైట్ పార్టీని
మనం తక్కువ అంచనా వాళ్ళు అందుకోసం ఎట్లున్నారు. సో ఈ ఎన్నికలకు సంబంధించి గడ్డు పరిస్థితిని వామపక్షాలు ఎదుర్కొన్నాయి అనేది మాత్రమే నేను చెప్పదలుచుకున్నాను. కాంగ్రెస్లో అంత సీరియస్గా సస్పెండ్ చేస్తారని మనం చెప్పలేం. అధిష్టానాన్ని అధినాయకత్వాన్ని విమర్శించితే ఆ అధ్యక్షుడు, ఆ రాష్ట్ర అధ్యక్షుడు, జాతీయ అధ్యక్షుడు వాళ్ళ పరిధులను బట్టి సస్పెండ్ చేయడానికి ఆస్కారం ఉంది తప్ప మరొకటి కాదు. ఇది పరిస్థితి. ఇక బీజేపీ తిరువనంతపురం సీటు గెలవటం, బీజేపీకి అధిష్టానం పావులు గదుపుతా ఉంది. అక్కడ సహజంగా ఎల్డీఎఫ్ 10 సంవత్సరాల పరిపాలన, వ్యతిరేకత, ఇతర లోపాలు ఇవన్నీ కలుపుకుంటే అప్పుడు సహజంగానే దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా కమ్యూనిస్టు వ్యతిరేక గాలు వీస్తున్న నేపథ్యంలో ఏం జరుగుతుందో చూద్దాం. వామపక్షాలకు సంబంధించి బీజేపీ కాంగ్రెస్ శ్రేణులు నువ్వా నేనని వాళ్ళు ఫైట్ చేస్తున్న పరిస్థితి మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఇక 2026 ఏప్రిల్ మేలో ఎమ్మెల్యే ఎన్నికలు జరగబోతూ ఉన్నాయి. వాటికి సంబంధించి ఎల్డీఎఫ్ వర్సెస్ ఎన్డీఏ కూటములుగా ఎన్నికలు జరుగుతాయని చెప్పేసి అర్థమవుతోంది. దేశంలో ప్రస్తుతం ఇప్పటికే ఒక 29 రాష్ట్రాల్లో ఏదైతే ఉన్నదో 29 రాష్ట్రాలకు సంబంధించి మనం తీసుకున్నప్పుడు ఎల్డీఎఫ్ కానివ్వండి, ఎర్రజెండాలు ఒక కేరళ రాష్ట్రంలోనే పరిపాలన చేస్తున్న పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. ఈ నేపథ్యంలో 2024 త్రిశూర్లో ఎమ్మెల్యే సీటు బీజేపీ గెలిచిన, మున్సిపల్ కాంగ్రెస్ ఏదైతే ఉన్నదో మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుచుకుంది. సో ఎటు చూసినా ఇటు బీజేపీ కంటే అటు వామపక్షాల కంటే ఓవరాల్గా ఏమంటారు దాన్ని, గ్రూప్ రాజకీయాలని రాజీ చేసుకొని ఖచ్చితంగా యునైటెడ్గా ముందుకు వెళ్ళగలిగితే ఖచ్చితంగా ఈసారి కాంగ్రెస్ కైవసం అవుతుంది కేరళ రాష్ట్రం అని విశ్లేషకులు, ఎనాలసిస్లు, విశ్లేషణలు చెప్తున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. సో మరి కాంగ్రెస్ అధినాయకత్వానికి సంబంధించి అక్కడ నియోజకవర్గం సడన్గా గుర్తుకు రావట్లా ప్రియాంక కాంటెస్ట్ చేసి ఎంపీగా గెలిచి అక్కడ ప్రాతినిధ్యం వహిస్తూ ఉంది. దక్షిణ భారతదేశానికి సంబంధించి ఉత్తర భారతదేశం రాహుల్ గాంధీ చూస్తుంటే దక్షిణ భారతదేశం ప్రియాంక గాంధీ చూస్తున్నటువంటి మాటలు మనకి వినపడుతున్న నేపథ్యంలో సహజంగా వాళ్ళ పర్యటన కూడా చేస్తూ ఉన్నారు. సో ఈ మార్పును చూసినట్టు బీజేపీ తన వ్యూహాలను మార్చుకోవాల్సినటువంటి పరిస్థితి ఉన్నది. కేరళలో ఎర్రకోటకి బీటలు వారిని అంటే అవును అనే మాటలే విశ్లేషకులు కానీ, విమర్శలు కానీ, నాన్ కమ్యూనిస్టులు కానీ అంటున్న మాటలు చెవులకు వినపడుతున్న మాటలుగా చెప్పదలుచుకున్నాను. సో పెద్దలారా, మిత్రులారా, ఇది జర్నలిజం కోణంలోనే విశ్లేషణగా భావించండి. మనకున్నటువంటి వాటిని నేను రాసుకొని స్క్రిప్ట్లు రాసుకొని చెప్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. సో నాకు వాళ్ళు శత్రువులు కాదు, వీళ్ళు మిత్రులు కాదు. నేను తటస్థ వేదికల నుంచి వాటిని అక్కడ పెట్టి నేను తటస్థంగా సమదూరంలో ఉండి మాట్లాడుతున్నానని చెప్పేసి తెలియజేసుకుంటూ, సో పెద్దలారా, మిత్రులారా, ఇది ఒక విశ్లేషణగా, ఒక ఎనాలసిస్గానే భావించడం తెలియజేసుకుంటూ నేను గరిడేపల్లి సత్యనారాయణ, న్యూ లక్ష్య ఆర్గనైజేషన్. థ్యాంక్ యూ పెద్దలారా, మిత్రులారా. మీరు కూడా మీ అభిప్రాయాల్ని కామెంట్ బాక్స్లో రాయని తెలియజేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ వరండాల్.